హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీక్షితులు గారు మిత్రతో యాగం చేపిస్తూ ఉంటారు. ఇక అరవింద మిత్రకి ఏం కాకూడదు అని దండం పెట్టుకొని అక్కడే యాగం దగ్గర కూర్చుంటుంది. అప్పుడే లక్ష్మి దేవాలయానికి వస్తుంది. ఇక ఆ యాగంలోని మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి. అప్పుడు అరవింద టెన్షన్ పడుతూ దీక్షితులు గారిని, ఏమైంది దీక్షితులు గారు, ఒక్కసారిగా ఉన్నట్టుండి యాగంలోని మంటలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి అని అడుగుతూ ఉంటుంది. మిత్ర ఆ మంటల వేడిని తట్టుకోలేకపోతూ ఉంటాడు. అప్పుడు దీక్షితులు గారు ఇలా చెప్తూ ఉంటారు, అరవిందకి చాలా రోజుల నుండి దూరమైన వస్తువు కానీ వ్యక్తి కానీ మనకు అతి చేరువలో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందమ్మా అని అంటూ తన మనోనేత్రంలో లక్ష్మి అక్కడికి రావడం చూస్తారు దీక్షితులు గారు. ఇక లక్ష్మి అర్చన కోసం గర్భగుడిలోకి వస్తూ ఉంటుంది. అక్కడ యజ్ఞం చేస్తున్న అరవిందాని లక్ష్మి చూసేసి పక్కన దాక్కుంటుంది. అరవిందకి కాస్త అనుమానంగా ఉంటూ ఉంటుంది, లక్ష్మి గుడికి వచ్చిందా అని. ఇక అటువైపుగా వెళ్తున్న పరిగెత్తుతున్న లక్ష్మిని అరవింద చూసి అనుమాన పడుతూ ఉంటుంది. ఇక వచ్చింది లక్ష్మియే అని అరవింద కనుక్కోగలుగుతుందా? లక్ష్మి అరవిందకి కనబడకుండా పారిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.